చేసింది. ఇప్పుడు మనం ఏ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నామో ఉన్నత తరగతి వారికి 100% రిజర్వేషన్ ఉంది. వారు విద్యారంగంలో 1000 సంవత్సరాల నుండి డెవలప్ అవుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇండియాలోని రోడ్లపై కూడా 100% రిజర్వేషన్ ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ వారిని కనీసం రోడ్డుపై కూడా అనుమతించేవారు కాదని తెలుసా? బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు రోడ్డుపైకి రావాలంటే మెడకి కుండ కట్టుకొని తిరగాలి. ఎందుకంటే వాళ్ళు రోడ్లపై ఉమ్మి వేయడం లాంటివి చేయకూడదు. ఇక నడుముకు చీపురు కట్టుకొని తిరగాలి. దీని ద్వారా వాళ్ళ కాలు గుర్తులు చెరిగిపోతాయి. ఆ తర్వాతే ఉన్నత వర్గాల వారు నడవగలుగుతారు. భారతదేశంలో అంటరానితనం ఉందనేది వాస్తవం. మనం దాన్ని మర్చిపోలేము. మహాభారతం టైంలో అర్జునుడి కంటే ఏకలవ్యుడు టాలెంటెడ్ పర్సన్ అని రాశారు. కానీ అతని కులం వల్ల అతను కీర్తి గడించలేకపోయాడు. పట్టుకోవటానికి కూడా అనుమతి లేని వ్యక్తి ఏం చేయలేడని భావించేవారు. అతన్ని కనీసం మనిషిగా కూడా పరిగణించేవాళ్ళు కాదు. జంతువుల కంటే హీనంగా చూసేవాళ్ళు. మనుషులు జంతువుల పాలు తాగి ఆ పాలను జంతువులు కూడా తాపిచ్చేవాళ్ళు. మరియు చీమలకు కూడా ఆహారంగా పిండి పదార్థాలు ఇచ్చేవాళ్ళు. కానీ మనుషులను మాత్రం పట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇలా చేయడం వల్ల వాళ్ళు చదువుకోలేరు, ఉద్యోగాలు